హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వామాకుతో చారు చేయబోతున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు, దగ్గు ఉన్నా కూడా గొంతుకి మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చాలా రిలీఫ్‌గా ఉంటుందండి. ఈ వాము చారు వేసుకొని అన్నం తిన్నట్లయితే, లేదు అనుకుంటే నా నార్మల్‌గా సూప్‌లా తాగేసినా కూడా బావుంటుందండి. చాలా రిలీఫ్‌గా ఉంటుంది మనకి. చాలా చాలా హెల్తీ అండి. మరి వామాకు చారు ఎలా చేసుకుందామో చూద్దామా మరి? 1 స్పూన్ ధనియాలు వేయండి. 1 స్పూన్ మిరియాలు వేయండి. 1 స్పూన్ జీలకర్ర వేయండి. ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేయండి. 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేయండి. వేసి బాగా దంచండి. కోర్స్‌గా దంచండి. మీకు ఇది లేకపోయినా మిక్సీ అయినా కోర్స్‌గా మిక్సీ పట్టించుకోండి. దంచి పక్కన పెట్టుకోండి. ఈలోపు చూడండి వామాకులు తీసుకొని చివర తొడుములన్నీ తీసేయండి. తీసి ఈ విధంగా ఆకులన్నీ లైన్‌గా పెట్టుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి. ఆకులన్నీ ఒక 15-20 వరకు ఉన్నాయండి ఈ ఆకులు. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆల్రెడీ మనం దంచుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి ఉన్నాయి కదండీ! దంచుకున్నది వేయండి. దంచుకొని బాగా కలపండి. మనం కట్ చేసుకున్న వామాకులు వేసుకొని బాగా కలపండి. ఇందులో టమాటా ఏమీ వేయవలసిన అవసరం లేదండి. నార్మల్‌గా ఈ ఆకు వేసి బాగా కలపండి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి. చూడండి కొద్దిగా నానబెట్టుకోండి. ఆ చింతపండు పులుపు వేయండి. 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి. కొద్దిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి. వేసుకొని బాగా కలపండి. ఈ చారు అనేది బాగా బాయిల్ అవ్వాలండి. కొద్దిగా బెల్లం వేయండి. బెల్లం వేయడం వలన ఈ చారు అనేది చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు సూపులాగా తాగాలి అనుకుంటే కనుక చింతపండు బదులు నిమ్మరసం వేసి సూపులా తాగండి. గొంతు దగ్గర ఈ సూప్ తాగడం వలన గొంతు దగ్గర చాలా రిలీఫ్‌గా ఉంటుందండి. పిల్లలకి జలుబు, దగ్గు ఉన్నా కూడా ఈ వామాకును వాడితే చాలా మంచిదండి. చిన్న కుండీలో ఈ కొమ్మ వేసుకున్నా కూడా బాగా పెరుగుతుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ వామాకు వలన. నోటి దుర్వాసన కూడా ఉండదండి ఈ వామాకు డైలీ తినడం వలన. చాలా మంచిదండి.